సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షిక ద్వారా శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 50వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ వందనాలు అండ్ ఆహ్వానము. జీవనయానము అనేటువంటి శీర్షికలో ఈ మహాజీవనము, ఇట్స్ ఏ వెరీ లాంగ్ జర్నీ. హ్యూమన్ లైఫ్ జర్నీ ఇస్ ఏ లాంగ్ జర్నీ. అలా అంటే 100 సంవత్సరాలు. ఏ ప్రాణికి కూడా ఇంత దీర్ఘమైన ఆయుష్ ప్రమాణం లేదు. 100 సంవత్సరాలు అని నానుడి ఉన్నా కూడా హ్యూమన్ లైఫ్ ఇది. దాన్ని ఉల్లంఘించి నియమ పాలన, నియమ ఉల్లంఘన అని రెండు. మానవులకి తెలివి ఎక్కువ కనుక తెలివి వేరు, బుద్ధి వేరు, ధర్మం వేరు. అంటే ఇవన్నీ ఒకదానికొకటి కొంచెం రిలేట్ అయినా కూడా ధర్మము తక్కువ ఉండి బుద్ధి సరిగ్గా లేకపోతే, వక్రబద్ధి ఉంటే తెలివి పెడదారి పడుతుంది. దట్ ఈస్ అనదర్ థింగ్. సో వీళ్ళు ఉల్లంఘన నుంచి అంటే మనకి 100 years పైన బతికే వాళ్ళు ఉన్నారు. అది చాలా అరుదు. లక్షలకు ఒకళ్ళు ఉంటారు. ఎట్ ద సేమ్ టైం అంటే చాలా విచిత్రము. అంటే ప్రకృతి కొన్నిసార్లు చాలామంది ఈ రష్లో పడి, అంటే దైనందిన జీవిత రష్లో పడి, ఏ ఏజ్కు తగ్గట్టు ఆ ఏజ్, మేబీ ఫస్ట్ 6-7 years కొంచెం ఫ్రీగా ఉంటారు. ఆ తర్వాత అంతా ఎప్పటికే ఇట్స్ ఓన్లీ రన్ దాని మీదనే జీవితం జరుగుతుంటుంది కనుక దే డోంట్ పే అటెన్షన్ టు మైన్యూట్, సెన్సిటివ్ అండ్ డీపర్ విషయాల మీద అవగాహన పోనీయరు చాలామంది. టైం లేక కానీ, అభిరుచి లేక కానీ, తట్టకపోవడం కానీ. ఎవరెవరి మేధస్సుకు ఏ రకమైన విషయాలు తడతాయి అనేది కూడా అది పెద్ద అత్యంత గోపనీయమైనటువంటి విషయము. నౌ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? మనం ఎందుకు బతుకుతున్నాము? విశ్వము అని అంటాము. అంటే విశ్వకవి రవీంద్రనాథ్ అని, విశ్వగురు భారతదేశం అని ఈ పదాలు అంటుంటాము. అంటే ఇక్కడ విశ్వాన్ని మనము ప్రపంచం వరకి, తెలిసిన ప్రపంచం వరకి కొన్ని దేశాలు ఈ మధ్యనే కనుక్కోబడినాయి. ఈ మధ్యన అంటే 700-800 సంవత్సరాల క్రితం. అమెరికా కూడా అలాంటిదే. కొన్ని అత్యంత ప్రాచీనమైనటువంటి దేశాలు ఉన్నాయి, కొన్ని ఈ మధ్యలో కనుక్కోబడిన దేశాలు ఉన్నాయి. దేశాలు కనుక్కోవడమే లేటెస్ట్గా జరిగితే మరి విశ్వమంతా మొత్తం ఎంత ఉంది ఎండ్ టు ఎండ్? విశ్వంలో ఒక భాగము ప్రకృతి. మనము మహా అయితే శాస్త్రజ్ఞులు చంద్రమండలము, ఇంకా ఇంకోటి ఓటిఆర్ఆ ప్లానెట్స్ వరకు కనుక్కున్నట్టు ఉన్నారు. అక్కడికి మానవులు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి జీవనం సాగించే స్టేజ్ ఇంకా రాలేదు. అది వేరే సంగతి. మనకి ప్రాచీన సాహిత్యంలో ముల్లోకాలు, సప్తలోకాలు, ఎస్టర్డే వి వర్ టాకింగ్ అండ్ ఇట్, నాగులు ఉంటారు పాతాళం లోపల. ఇప్పటికి కూడా సైన్స్లో దేర్ ఇస్ ఏ బిలీఫ్. అంటే ముందు బిలీఫ్ ఉంటుంది, ఒకవేళ ప్రూవ్ అయినప్పుడు ఇట్ ఈస్ ఎ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ థింగ్ అంటారు. అండర్ ద సీ కూడా దేర్ ఇస్ ఏ లైఫ్. అంటే మామూలు ఈ చేపలు, ఈ జలచరాలు ఇవి కావు. అంటే హ్యూమన్తోని ఎట్పారు కానీ అంతకన్నా ఎక్కువ మెరుగైనటువంటి జీవులు కానీ ఉన్నవేమో అనేటువంటి ఒకటి. దీని మీద అందరూ దృష్టి సారించాలి, పారించాలి. అంటే శోధించంగా ఏదో ఒకటి తడుతుంది. అదే పనిగా ఆలోచిస్తుంటే ఎంతో కొంత ఊహ తట్టే అవకాశం ఉంటుంది. ఆ రకంగానే మనకున్నటువంటి భూతకాలములో మీరు సైంటిస్ట్ అనండి, ఇంకా ఎంటర్ప్రీనర్స్ అనండి, లేకపోతే కవులు అనివ్వండి, ఎవరైనా అనివ్వండి, వినూత్నంగా ఆలోచించి వాళ్ళు చాలా గ్యాదర్ చేసి చాలా పుస్తకాలు రాశారు. ఈ ప్రింటింగ్ అనేది కూడా ఒక 300-400-500-600 years బ్యాక్ ముచ్చటనే. అంత కొంతని తాళపత్ర గ్రంథాల మీద రాసేవాళ్ళు.
అంటే మనిషి ఎప్పటికప్పుడు ఎంతో కొంత పారిశ్రామిక ఔత్సాహికలు అంటాం కదా, కృషివలత, పారిశ్రామికత అనేది మనిషిలో ఇమిడి ఉంది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. నౌ ఫస్ట్ 7 years of marriage లైఫ్లో ప్రాబబ్లీ టుమారో ఐ విల్ ఎండ్ దిస్ అండ్ ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ ఫేజ్. రేపు మనకి 31st December ఆంగ్ల సంవత్సరం ప్రకారము న్యూ ఇయర్లోకి వి ఎంటర్ ఇట్. అది మన సంవత్సరాది కాదు, వెస్టర్న్ సంవత్సరాది. మన సంవత్సరాది మనం ఎట్లా చేసుకుంటాం ఉగాది రోజు. కానీ కొంత సహనము అనేది మనము పాటించాలి. అంటే దేన్ని ద్వేషించరాదు, గమనించి వదిలేయాలి. ఇష్టము లేకపోయినా కూడా ఇష్టాన్ని ఫీల్ కావద్దు. నెంబర్ 1, వ్యక్తీకరించరాదు కూడా. దాన్ని యూ మే నాట్ ఫాలో ఇట్. దాన్ని మీరు అబ్జర్వ్ అంటే యూ మే నాట్ ఫాలో ఇట్, బట్ యూ డోంట్ టు అపోజిట్. సో ఇవాళ రేపు ఇది కంప్లీట్ చేసి 7 years of first 7 years of married life, then we will enter into the next phase 35 to 42 yearsలో. అప్పుడు పిల్లలు కొంచెం పెద్దగా అవుతుంటారు, బాధ్యతలు పెరిగినప్పుడు సహనం తగ్గే అవకాశం ఉంటుంది భార్యాభర్తల్లో కూడా. ఆ స్టేజ్లో ఎలా ఉంది చూద్దాము. ప్రస్తుతానికి ప్రీ మ్యారేజ్, పోస్ట్ మ్యారేజ్. మ్యారేజ్ ఈజ్ ఎ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్కి ముందు, ప్రాజెక్ట్ తర్వాత, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ లేడీస్ని చూసుకుంటే, మీరు ఎవరైనా మన బంధువర్గంలో ఎవరినైనా మన సమీప కుటుంబాల్లో గమనిస్తే, పెళ్లికో 6 months 1 year ముందు ఆడవాళ్ళు కనిపించేటువంటి ఒక ఇది పెళ్ళైన తర్వాత ఏ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇమీడియట్లీ కూడా చూడండి, చాలా ఫేస్లో కళ ఉట్టి పడుతుంటుంది. వన్స్ దే గెట్ మ్యారీడ్, ఆ కళ బిఫోర్ మ్యారేజ్ ఉండదు, యాజ్ ఫార్ యాజ్ ద లేడీస్ ఆర్ కన్సర్న్. జెంట్స్కి అది అంత తెలియదు. జెంట్స్కి వీడికి పెళ్ళైందా లేదా అనేసి వాడు చెప్పుకునేంతవరకు తెలియదు. బట్ లేడీస్కి వాళ్ళ అలంకరణ కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్తో కానీ, వాళ్ళ అపియరెన్స్తోని, డ్రెస్తోని, ఫేస్లో ఉండేటువంటి చామ్ను బట్టి లేదా ఇట్ ఇస్ ఎ మ్యారీడ్ ఉమెన్ ఆర్ నాట్ అనేది తెలుస్తుంది. దట్ ఈస్ ఎ బ్యూటీ ఇన్ ద నేచర్, యూనివర్సు, నేచర్ని కనుక, యూనివర్స్ సంగతి అక్కడ పెడదాము. యూనివర్స్ చాలా పెద్ద విషయం కాబట్టి అది ఒక పట్టాన అంతు పట్టనివ్వదు మనకి. ఇక అంత ఓపెన్ సీక్రెట్ అయితే ఇంకేముంది. అందుకని ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ ద ఎంటైరిటీ. అందుకే అనంత విశ్వం అంటాము. ఆది మధ్యాంతర రహితుడు భగవంతుడు అంటాం. భగవంతుడు అన్నా, విశ్వం అన్నా, ఏదైనా కూడా అల్టిమేట్గా మనుషుడు సైన్స్ ద్వారా ఎంతో కొంత ప్రయత్నించి ఎప్పటికప్పుడు కొద్దిపాటి మెరుగుపరుచుకుంటున్నాడు జీవిత విధానాన్ని. మాన్యువల్ లేబర్ నుంచి మెకనైజ్ నుంచి టెక్నాలజీ సాఫ్ట్వేరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ అంచెలంచెలుగా కొంతవరకు పెరుగుతున్నాయి. నా ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఒక రకమైనటువంటి పరిపూర్ణత, సంపూర్ణత అనేది ఆవరించి ఉండాలి. పరిపూర్ణత, సంపూర్ణత, ఒక నిండుతనము. ఇందాక చెప్పాను మీకు, ఆడవాళ్లలో ఒక నిండుతనము కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది మ్యారీడ్ లేడీస్కి అన్మ్యారీడ్ వాళ్ళతో ఇన్ కంపారిజను. లేకపోతే వాళ్ళనే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ చూసినట్టయితే. ఇప్పుడు చిన్నపిల్లల్ని కానీ, పర్టికులర్లీ గర్ల్ చైల్డ్ని కానీ వేరే వాటిలో ఇంట్లో వీ షుడ్ నాట్ డ్రాప్ ఈవెన్ ఫర్ ద హాఫ్ ద డే ఆల్సో. డే టైంలో కూడా, అంటే ఇది అట్మోస్ట్ కేర్ అని అంటాం. అట్మోస్ట్ అంటే విపరీతమైనటువంటి శ్రద్ధ వహించాలి పిల్లల పెంపకంలో. మనకు న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటే మనకి భయం వేస్తుంది. అంటే అవి 1,00,000 ఇన్సిడెంట్ ఉండొచ్చు, దే మే నాట్ బి ద కామన్గా జరిగేటి కాకపోవచ్చు. కానీ మనిషికి ఉండే సంస్కారాన్ని బట్టి, వాళ్ళ సోషియో ఎకనామిక్ కండిషన్ బట్టి ఎప్పుడు ఎవరేం చేస్తారు అంటే, మనిషిలో ఒక పైశాచికత్వం అనేది ఇన్బిల్ట్గా ఎక్కడో దగ్గర లోపల ఉంటుంది. అది ఎప్పుడు విజృంభిస్తుందో తెలియదు. నార్మల్గా బాగానే అనిపిస్తాడు, పరిస్థితులు తన పైశాచికత్వాన్ని బయటికి ప్రదర్శించే అవకాశము దొరికినప్పుడు ఆ పిశాచం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక
మనమందరం కూడా వెరీ 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 కేర్ఫుల్, మోస్ట్ పర్టికులర్లీ విత్ ద చిల్డ్రన్. మనకి ఇంటికి వచ్చే గెస్ట్లు 2 రకాలు ఉంటారు. నేను క్లాసిఫై చేస్తాను. డే టైమ్ గెస్ట్స్, మార్నింగ్ వస్తారు, 1 గంట 2 గంటలో ఉంటారు, బ్రేక్ఫాస్ట్ టైంకో లంచ్ టైంకో డిన్నర్ టైంలో వెళ్ళిపోతారు. చాలా దగ్గరి వాళ్ళు ఓవర్ నైట్ గెస్ట్ వస్తారు, రాత్రి ఉంటారు, 1 or 2 days మనకి ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అది ఇది. ఇంకా కొంచెం ఎక్కువ రోజు ఉండేవాళ్ళు ఓన్లీ 2 రకాల వాళ్ళే, 2 జంటలే. అయితే భార్య తల్లిదండ్రులు, లేకపోతే భర్త తల్లిదండ్రులు. మూడవ కోవలో ఇంకా కొంచెం తక్కువ రోజులు, ఒక 4-5 రోజులు ఉండేవాళ్ళు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క తోబుట్టువులు. వీళ్ళ మట్టికే, వీళ్ళ నుంచి మనము కామన్గా ఏ రకమైనటువంటి హాని మనకి ఉండే అవకాశము 99% లేదు. కానీ 3-4 days నేను ఒక పేపర్లో ఇది చూస్తే చాలా అబ్బురపరిచే విషయము. మ్యారేజ్ అయిన ఒక ఆయన అరబ్ దేశానికి వెళ్ళి 4-5 yearsకి వచ్చేప్పటికీ భార్య వీళ్ళ నాన్నగారితోనే లైంగిక సంబంధము, అధర్మపరమైన సంబంధము ఇచ్చేసి, ఎంత బలీయం ఏంటిది అంటే, దుర్మార్గం ఎంత బలీయం అంటే అంత ఏదైనా బలపడితే దుర్మార్గమైన సన్మార్గమైన -4 + -4 అంటే -8 అవుతుంది, +4 + 4 అంటే +8 అవుతుంది. ఎంత దుర్మార్గం అంటే, ఆ తండ్రి, మనము సుపారీ ఇచ్చి అని ఒక మామూలు పదం వాడుతుంటాము, అంటే లంచం ఇచ్చి, ఇన్వైట్ చేసి డబ్బులు ఇచ్చి కొడుకుని చంపించాడు. అంటే ఎంత ఎంత దాష్టికము చూడండి, ఎంత దుర్మార్గము. అంటే మనకి కంప్లీట్ డీటెయిల్స్ తెలియదు, ఆయన పెంచుకున్న కొడుక, సొంత కొడుక, వాట్ ఎవర్, కానీ మినిమం హ్యుమానిటీ అనేది లేకుండా వీటన్నిటిని చూసినప్పుడు ద అల్టిమేట్గా ఏంటంటే, పాక్సో అని ఒక చట్టం ఉంది. అంటే ఇవన్నీ కొన్ని ఎక్కువ జరిగినప్పుడు దానికి చట్టం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉండి, దే ఆర్ బ్రింగింగ్ దట్ చట్టాలు. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్ అగైన్స్ట్ చిల్డ్రన్, పాక్సో, షార్ట్లో ఇన్ క్యాపిటల్స్, POC, PAC-SO, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అగైన్స్ట్ చిల్డ్రన్. చిన్న పిల్లల్ని, 6, 7, 8 పిల్లల్ని, పర్టికులర్లీ ఆడపిల్లల్ని, వయసు వచ్చిన వాళ్ళు, నడి వయస్కులు, ముసలి వాళ్ళు, ఎంత అధర్మమైనటువంటి ప్రవర్తన. అందుకే నేను చాలాసార్లు చెప్తున్నప్పుడు, న్యాయపరంగా మసులుకోవడం వేరు, ధర్మంగా మసులుకోవడం చాలా కష్టము. దానికి చాలా కఠినమైనటువంటి పరిశ్రమ, చాలా రిస్ట్రెంట్ అంటాము, అంటే నియంత్రణ, స్వీయ నియంత్రణ ఉండాలి. మనం ఏ పని చేసినా కూడా 3 levelsలో పనిచేస్తాం. Step 1, Step 2, Step 3. Step 1 మైండ్తోని, మైండ్లోకి నెగిటివ్ థాట్స్, అనవసరమైన రాంగ్ థాట్స్ రాకుండా ఉండాలి. అది పాసిబుల్ అంటే, మనకి థాట్స్ ఎట్లా డెవలప్ అవుతాయంటే, మనకి చిన్నప్పటి నుంచి కూడా, అంటే ఒక 5-6 ఏళ్ల ఏజ్ నుంచి బయట ప్రపంచంలో, సమాజంలో చుట్టుముట్టు మనం గమనించినవన్నీ ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతాయి మైండ్లో. ఆటోమేటికల్లీ దే గెట్ రికార్డెడ్. దాని ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది అని ఇట్ డిపెండ్స్. ఇంటెన్సిటీ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, person to person, కానీ రికార్డు మట్టుకు డెఫినెట్గా అయ్యి సబ్కాన్షియస్ మైండ్లో వేయి అది అక్కడ పీట వేసుకొని కూర్చుంటుంది, ఠికానా వేసుకొని ఉంటాయి. అవసరాన్ని బట్టి అవి పైకి వస్తుంటాయి. అందుకే పిల్లలు ఎప్పుడు సత్సంగము, అంటే రైట్ ఎక్స్పోజర్ ఇవ్వగలగాలి పిల్లలకి. నెగిటివ్ ఎక్స్పోజర్స్ మన ప్రమేయం లేకుండా, మనకి తెలియకుండా పిల్లలు ఎక్కడెక్కడ తిరుగుతుంటారో వీ డు నాట్ నో. చాలా నమ్మకమైన ఫ్యామిలీస్ వాళ్ళ ఇంటికే, సెలెక్టెడ్గా ఒక 5-6 ఫ్యామిలీస్ వాళ్ళ ఇంటికే తప్ప ఎక్కడికంటిక్కడికి పోనీయకూడదు. అది కూడా ఒక కంట కనిపెట్టి ఉండాలి. ఇప్పుడున్న టెక్నాలజీ దీంట్లో రేడియో ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ఇవని అంటారు. పిల్లలు మిస్సింగ్ చిల్డ్రన్ ఒకటి కాదు, అంటే ఈ ప్రపంచంలో మనల్ని, మన పిల్లల్ని మనం రక్షించుకోవడానికి చాలా చాలా రిస్క్స్ ఉన్నాయి. కానీ అందరికీ జరుగుతాయంటే జరగదు, పొరపాటున మనకే జరగవచ్చు కదా. అంటే ఆ పాసిబిలిటీ, మనము ప్రాబబిలిటీ అని మ్యాథ్స్లో, స్టాటిస్టిక్స్లో ఒక భాగము, ప్రాబబిలిటీ తక్కువనే, కానీ వీ నెవర్ సే. అన్సర్టనిటీ లైఫ్లో
ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ మనకు కూడా వచ్చే అవకాశం ఉండవచ్చు కనుక వీ నీడ్ టు టేక్ ఆల్ పాసిబుల్ కేర్. సో పిల్లల్ని ఎక్కడ ఓవర్ నైట్ అసలే ఉంచొద్దు, డే టైంలో కూడా వీలైనంత వరకు ఉంచు. అంటే చిన్న పిల్లల్ని మనమే ఇప్పుడు ఏంటి క్రచెస్లో వెళ్ళి వేస్తుంటారు, లేకపోతే మనం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అక్కడ వెళ్ళేస్తాము, వచ్చేటప్పుడు వీ విల్ పికప్. కొంచెం లేట్ అవర్స్లో ఒకవేళ ఉన్నప్పుడు వీ పే లేట్ చార్జెస్ ఫర్ దేమ్, అది ఉంటారు. దట్ ఈజ్ ఓకే, వాళ్ళ ప్రొఫెషనల్. ఇక్కడ కూడా ఒకటి నేను గమనించాను కొన్ని వీడియోస్లో, వాటిల్లో ఆయాల్ని ఇంట్లో పెట్టి వెళ్తుంటారు. ఆయా పేరెంట్స్ ఉండే ఎప్పుడంత మర్యాదగానే ఉంటుంది, పోయిన తర్వాత ఆమెకి కోపము ఉండే లేకుండా ఈ పిల్లలు కొడుతూ ఉంటుంది. వీళ్ళు కొంతమంది క్లెవర్ పేరెంట్స్, దే పుట్ ద వీడియో సిస్టమ్, వాట్ ఈస్ దట్, వీడియో సర్వైలెన్స్ కెమెరాస్ ఉంటాయి కదా, అవి వాళ్ళు వచ్చి చూస్తే దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో దే మే డిస్మిస్ ద సర్వీసెస్ ఆఫ్ దట్ ఆయా అండ్ గెట్ అనదర్ ఆయా. ఇవన్నీ కూడా వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎంత కేర్ఫుల్ అంటే కొన్ని చాలా విచిత్రంగా అనిపిస్తాయి. కొన్ని చెప్తే పీపుల్ ఇంత కేర్ ఉండాలనా అని అంటున్నారు. మొన్న నేను ఒకసారి చూశాను, డ్రైనేజ్ పేపర్లో చదివాను, డ్రైనేజ్ హౌస్లో పడి స్కూటర్తో పడి చనిపోయినది ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇవి రీసెంట్గా కూడా జరిగాయి, 1-2 నెలల క్రితం, పర్టికులర్లీ వర్షాకాలంలో. నేను మొన్న ఒకసారి రోడ్డు మీద చూస్తే ఒక ఆటో పట్టే అంత పెద్ద మ్యాన్ హోల్ ఉంది. అది పొరపాటున తీసి ఉంటే వర్షంలో పైన నీటికి తెలియకుండా దాంట్లో పడినట్టు, ఇది స్కూటర్తో సహా పడి ఎంతో దూరం పోయి అక్కడ గాలి అడక చావడం ఇటువంటి జరుగుతుంది. అది పక్కన పెడితే మనం మెట్రో పక్క నుంచి కానీ కన్స్ట్రక్షన్ జరుగుతున్న సైట్ పక్క నుంచి పోతుంటే పైనుంచి డెబ్రిస్, అంటే పనికిమాలిన చెత్త వాళ్ళు చూడకుండా కనుక తట్టతో మీద పోతే నెత్తి మీద పడితే ఇంతే సంగతి. సో నాకు థాట్ వచ్చింది, మనం రోడ్డు మీద స్కూటర్ మీదనే వెళ్ళేటప్పుడేమో హెల్మెట్ పెట్టుకోవాలి. కొన్ని రాష్ట్రాల్లో పిలియన్ రైడర్ అంటే వెనకాల కూర్చునే వాళ్ళు కూడా ఇది హెల్మెట్ పెట్టుకోవాలనే నిబంధన ఉంది. నేను ఇంకా ఆలోచించి రోడ్డు మీద నడిచిపోతున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుంటే నష్టం ఏముంది? పొరపాటున ఏదైనా మన నెత్తి మీద గట్టి పదార్థం తగిలితే మన తలకాయ ఎంత సెన్సిటివ్ అంటే, ఎవరైనా గట్టిగా కావాలని వాడు కొట్టినా, ప్రమాదవశత్తు ఏదైనా మీద పడినా కూడా వీఆర్ అవుట్ ఇన్ నో టైం. సో మొత్తానికి వీ హ్యావ్ టు బి, అంటే అదే పనిగా దాని గురించి వరీ కావద్దు, కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా ఉండకూడదు. దిస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. మ్యారేజ్కు ముందు జీవితం ఒక రకంగా ఉంటుంది, పర్టికులర్లీ జెంట్స్కి. ఏమైనా పాత రాంగ లక్షణాలు ఏమన్నా ఉంటే మ్యారేజ్ దగ్గరికి వాటికి వీడ్కోలు పలికి మ్యారీడ్ లైఫ్ ఎన్విరాన్మెంట్లోకి అవి తీసుకురాకూడదు. అంతకుముందు మీరు మద్యం తాగుతున్నారు అనుకోండి, యూ స్టాప్ ఇట్ టోటల్లీ. స్మోకింగ్ అంటే అంటే భార్య కొంతవరకు సహిస్తుంది, ఇంకా చేసేది లేక కదా, గత్యంతరం లేక అంటాను. మనం గత్యంతరం లేక ఏదో సిగరెట్ తాగుతున్నాం అనేసి డైవర్స్కి వెళ్ళరు కదా, అలా వెళ్ళే రోజులు కూడా వచ్చినాయి ఇప్పుడున్న వాళ్ళకి. ఇంకో విచిత్రమైన విషయము, పాత రోజుల్లో హస్బెండ్ని పేరు పెట్టి పిలిచేవాళ్ళు కాదు, ఏమండి, దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు మాకున్న జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్లో, మా పిల్లల జనరేషన్లో వాళ్ళు బాహటంగా పేరు పెట్టి పిలుస్తారు మగొండి, కృష్ణమూర్తి, వెంకట్రావు అనేసి. ఆ తర్వాత జనరేషన్లో ఐ డు నాట్ నో ఏందిరా అనొచ్చు. అంటే టైంతో ప్రకారము కాలంలో మార్పు వస్తుంది. మార్పు ఎవరు తెస్తారంటే ప్రజలే తెస్తారు. ప్రజల్లో ఎవరు తెస్తారంటే అందరూ తేరు. కొంతమంది సాహస వీరులు. సాహసం అంటే ఇప్పుడు మంచి పని చేయడానికి కూడా చెడ్డ పని చేయడానికి సాహసం ఉండాలి కదా, వాళ్ళని విసే లీడర్స్. వాళ్ళు మొదలు పెడతారు ఒక పర్టికులర్ స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాత, ఒక లెవెల్ ఆఫ్ మెజారిటీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది ఫర్దర్గా వెళ్ళిపోతుంటుంది. విసే టెక్నికల్గా క్రిటికల్ మాస్ అంటాము. అంటే ఒక 30-35% రీచ్ అయితే ఇది ఫాస్ట్గా ఎక్స్పాండ్ అయిపోతుంటుంది. లైఫ్ స్కిల్స్ కూడా మనం మాట్లాడుకున్నాము, అందరూ ఈత నేర్చుకోవడం అవసరము. పెళ్ళి అయ్యే ముందే క్వశ్చనర్ సంగతి నేను ఎట్లాగో దట్ వి డిస్కస్డ్ ఇట్.
ఈత నేర్చుకోవడానికి పెళ్ళైన ఏజ్ ఈజ్ నాట్ ద క్రిటేరియా. మినిమం ఏజ్కి క్రిటేరియా ఉంది. మరీ పుట్టిన పిల్లవాడినే ఈత నేర్పలేము మనము, పుట్టిన 10 రోజులకు 15 రోజులకు. కానీ 3 years ఆన్వర్డ్స్ హీఈస్ ఫిట్ టు స్విమ్, అంటే విత్ ద ట్రైనర్ అండ్ ఆల్, పేరెంట్స్ పక్కన ఉండి 4-5 yearsకి అయితే దే కెన్ కంఫర్టబుల్లీ స్విమ్. కానీ నేను చాలా చోట్ల సెషన్స్ తీసుకునేటప్పుడు ఆన్లైన్, ఆఫ్లైన్, పర్టికులర్లీ ఆఫ్లైన్, ఫేస్ టు ఫేస్ తీసుకున్నప్పుడు 25, 30, 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఈత రాదు పాపం. ఇంకోటి నేను పేపర్లో చూశాను, పర్టికులర్లీ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ పిక్నిక్ అని వెళ్తారు, ఏదో వెకేషన్లో బ్యాచ్ అంతా వెళ్తుంది, వెళ్ళి ఏదో చెరువులో, వాగులో, చెరువు కాదు వాగులో, ఆ స్ట్రీమ్ దగ్గర స్నానం చేస్తుంటారు. పైనుంచి సడన్గా స్ట్రీమ్ ఎక్కువ ఫోర్స్తో వచ్చినప్పుడు వీళ్ళకి ఈత రాక కొట్టుకుపోవడం, వాడిని సేవ్ చేయడానికని, పిల్లలు కదా అంత మెచ్యూరిటీ ఉండగా వాళ్ళని సేవ్ చేద్దామని వీళ్ళు వెళ్ళడం, వీడికి ఈత రాదు. సో లైఫ్ స్కిల్స్లో ఈత రావడము అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. దెన్ బేసిక్ లైఫ్ స్కిల్స్ అని ఒకటి, అంటే ఎవరికైనా సడన్గా హార్ట్ ఇదైనప్పుడు బేసిక్ లైఫ్ స్కిల్స్ మీద ఐ థింక్ దిస్ రోటరీ క్లబ్ వాళ్ళు వీళ్ళు కొంతమంది దే విల్ బి గివింగ్ ఏ ట్రైనింగ్ 1 full day or 2 days. మనకి ఉస్మానియా చాకలైలమ్మ యూనివర్సిటీ ఎదురుగా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీసు ఉంది, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్. ఇది దాంట్లో దేర్ ఈజ్ ఏ ఆ పక్కన, ఐ ఫర్గాట్ దట్ నేమ్, రోటరీ ఆర్ సమ్ అదర్ దిస్ వన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, దే గివ్ ఏ అంటే ఈ బేసిక్ అంటే ఫైర్, ఇలాగే ఫైర్ ఫైటింగ్, ఇంట్లో ఫైర్ వచ్చినప్పుడు ఇళ్లలో కూడా చిన్న సైజు ఫైర్ ఎక్స్టింగ్విషర్ మనం పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా పొరపాటున ఎలక్ట్రిక్ షాక్ కానీ పొయ్యి దగ్గర ఇదైనప్పుడు, ఆఫీసులో కూడా ఏం జరుగుతుందంటే ఫైర్ ఫైటింగ్ ఇది ఉంటుంది ఎక్విప్మెంట్, దాన్ని ఎలా వాడాలో తెలియదు, దాన్ని వేసి రివర్స్ చేసి ఏదో కొట్టడం ఏదో ప్రక్రియ ఉంది. అలాగే సిపిఆర్, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ప్రెస్ ద చెస్ట్, దిస్ వన్, అండ్ సర్టన్ సార్బిట్రాట్ సమ్ టాబ్లెట్ చీవ్ చేయడము. అంటే దిస్ ఇస్ ద వెరీ ఎలిమెంటరీ దీస్ థింగ్స్. మనం హాస్పిటల్కి వెళ్ళే లోపల వీటన్నిటి మీద కూడా ఒక అవగాహన, ఒక శిక్షణ ఉండాలి. ఇదే కాకుండా కొన్ని ఇంపార్టెంట్ టెలిఫోన్ నంబర్స్ ఉంటాయి. ఈ మధ్యలో కొన్ని 4-5 అన్నిటికీ కలిపి సింగిల్ నంబర్ 1830, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద నంబర్. అవి మనం చూస్తాం కానీ ఎక్కడ నోట్ చేయము. ఈ కొత్తగా మ్యారేజ్ అయిన అందరూ కూడా ఈ పర్టికులర్ గ్రూప్ రీసెంట్లీ మ్యారీడ్ ఫస్ట్ 7 years వాళ్ళు ఆ ఇంపార్టెంట్ ఫోన్ నంబర్స్ లామినేట్ చేసి ఇంట్లో ఒక 2-3 ప్లేసెస్లో ఇట్ షుడ్ బి వాళ్ళకి హ్యాంగ్ చేసి పెట్టాలి. ఇమ్మీడియట్గా మనకి అవసరం వచ్చినప్పుడు మనం నంబర్ ఎత్తుక్కోవాల్సిన పని లేకుండా డిజిటల్గా కూడా సేవ్ చేసి పెట్టాలి, ఫిజికల్గా కూడా ఉండాలి. దీస్ ఆర్ వన్ థింగ్. ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ క్వార్టర్స్, అనుకోని దిశ నుండి మనకి 2 రకాలైనటువంటి సర్ప్రైజెస్ వస్తాయి. సర్ప్రైజు, షాక్. ప్లెజెంట్ సర్ప్రైజ్, అనుకోకుండా మన బ్రదర్ వస్తారు ఇంటికి, వైఫ్ వాళ్ళ చిన్నాన్నో, పెద్దనాన్ననో, అన్ననో, తమ్ముడో వస్తారు. వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. దిస్ ఈజ్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఇంకొకటి అన్ఎక్స్పెక్టెడ్ షాక్స్, అవి కూడా వస్తాయి. సడన్గా ఏదో వార్త వస్తుంది, ఎవరో బాగా 30s 40sలో మనకి సమీప బంధువు చనిపోయారనేసి. ఈ అన్ఎక్స్పెక్టెడ్ వచ్చిన దాన్ని తట్టుకోవడం అనేది కష్టం. వాకింగ్ చేస్తూ చనిపోయిన వాళ్ళు ఉంటున్నారు. వీ విల్ స్టాప్ హియర్, కంటిన్యూ టుమారో ఐ విల్ క్లోజ్ దిస్ ఫస్ట్ 7 years and enter in the second 7 years from 1st January. థ్యాంక్ యూ, నమస్తే, గుడ్ నైట్. డన్ సార్. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు.